నమస్తే. కాంగ్రెస్ ప్లస్ డిఎంకి సంబంధించిన ఎలియన్స్ ఉండిద్దా పోయిద్దా ఉండిద్దా పోయిద్దా అని చెప్పి ఒక పెద్ద రూమర్ స్పెక్యులేషన్ రన్ అవుతుంది. టీవీకే విజయ్ తోటి కాంగ్రెస్ వాళ్ళు తమిళనాడులో ఎలియన్స్లోకి వెళ్ళబోతున్నారు అనేటువంటి ఒక రూమర్ ఏదైతే ఉందో ఆ రూమర్కి చెక్ పెట్టినట్టుగా అయితే మనకు కొద్దిగా సమాచారం వస్తుంది. సమాచారం ఏంటంటే అదే కేంద్రంలో ఉన్నటువంటి కేంద్రం అంటే వాళ్ళ అధిష్టానం, కాంగ్రెస్ వాళ్ళకి అధిష్టానం అని ఉంటుంది కదా ఢిల్లీలో, ఆ అధిష్టానం వాళ్ళు దానికి క్లియర్గా చెక్ పెట్టారట. ఏమని, ఇప్పుడు ఈ టైంలో డిఎంకే తోటి మనం ఎలియన్స్ తీసేసుకొని టీవీకేతో వెళ్ళటం రిస్క్ అది. సో అలాంటి స్పెక్యులేషన్స్ ఏం పెట్టుకోవద్దు, మనం డిఎంకేతోనే వెళ్తున్నాము. సో అంటే నెక్స్ట్ కమింగ్ ఎలక్షన్స్లో డిఎంకే కాంగ్రెస్ అలయన్స్ ఈజ్ గోయింగ్ టు బి కంటిన్యూడ్. అది ఒకటి స్పెక్యులేషన్కి తెరదీసినట్టుగా అయితే మనకు తెలుస్తుంది. ఒకటి అంటే ఎందుకు వాళ్ళు ఆ నిర్ణయం తీసుకున్నారు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలియన్స్ అనేది అఫీషియల్గా ఉండిద్దని చెప్పారు. అఫీషియల్గా చెప్పినట్టే, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు అది హైకమాండ్ నిర్ణయము. సో వీఆర్ నాట్ గోయింగ్ అగేన్స్ట్ దట్ అన్నట్టుగా చెప్పారనమాట. రెండోది, హైకమాండ్ మల్లికార్జున్ ఖర్గే ఇట్లాంటి వాళ్ళు కూడా, రాహుల్ గాంధీ కూడా, మల్లికార్జున్ ఖర్గే రాహుల్ గాంధీలు కూడా కలిసి ఉంటేనే మంచిది, దీన్ని మీరు అలాంటి పబ్లిసైజ్ చేయొద్దు, బయటకు చెప్పొద్దు, రూమర్స్ క్రియేట్ చేయొద్దు, డిఎంకేని విమర్శించొద్దని వాళ్ళకి ఆర్డర్ ఇచ్చినట్టుగా అయితే ఒకటి సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బ్రేక్ కంటే కూడా, ఇప్పుడు ఉన్న ఎలియన్స్ని బ్రేక్ చేసుకొని కొత్త ఎలియన్స్లో పోవటం కంటే ఇదే బెటరు, ఉన్న దాంట్లో కంటిన్యూ అవటం బెటర్ అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా ఒకటి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఉన్న ఎలియన్స్లకి విడిపోతే ఏం జరిగిద్ది, కలిస్తే ఏముండిద్ది అనేది వాళ్ళు ఏదో చేసుకున్నట్టున్నారు. ఏమంటారు, ఎనాలిసిస్ చేసుకున్నట్టున్నారు. ఎనాలిసిస్ చేసుకొని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. సార్, మోర్ ఓవర్ ఒకవేళ విడిపోతే వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ టీవీకేతోనే వెళ్ళాలి. అదే ఇప్పుడు టీవీకే తప్పితే ఇంకేమన్నా ఏఐడిఎంకేతో వెళ్ళలేరు, ఎందుకంటే బీజేపీతో పొత్తులో ఉన్నారు. బీజేపీతో వెళ్ళలేరు, ఎందుకు వాళ్ళ అపోనెంట్ కాబట్టి. సో ఇప్పుడు బీజేపీ వెళ్ళలేరు, ఏఐడిఎంకేతో వెళ్ళలేరు, ఇంకొక టీవీకేతోనే వెళ్ళాలి. ఇప్పుడు ఆ టీవీకే ఒకవేళ చెడిపోతే ఉన్నది పోయింది, ఉన్నది కాస్త పోయింది, ఉంచుకున్నది పోయింది అనింది కదా, ఆ పరిస్థితి కాంగ్రెస్ వాళ్ళది. అందుకని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారట, ఇది డిఎంకేతోనే వెళ్దాము, రిస్క్ తీసుకోవద్దు కొత్త పార్టీ డీవీకే అని. అది ఒకటైతే మనకు తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఏమంటారు, డిఎంకేతో బయటికి వెళ్లకుండా వీళ్ళ దగ్గరే ఎక్కువ సీట్లు అడుగుదాము, వీళ్ళ దగ్గరే గవర్నమెంట్ షేర్ ఇన్ పవర్ అడుగుదాము అని అనుకునే వాళ్ళైతే డిఎంకే వాళ్ళైతే స్టాలిన్ అయితే క్లియర్గా చెప్పాడు, షేర్ ఇన్ పవర్ అయితే కుదరదు, గవర్నమెంట్ మాదే, మేమే రన్ చేసుకుంటాము, కావాలంటే మీకు కొన్ని ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇస్తాము, అంతే తప్ప షేరింగ్ ఇన్ పవర్ అనే దానికి స్టాలిన్ అంత సంసిద్ధతగా లేడు అనేది ఒకటైతే అర్థమైంది. ఓకే, సో మోర్ ఓవర్ ఎలక్షన్స్లో ఏంటంటే, గతంలో బీహార్లో కూడా వాళ్ళు స్ప్లిట్ చేసుకొని అనవసరంగా ఓడిపోయాము. సో ఇప్పుడున్నటువంటి దాంతోనే పబ్లిక్గా మీరు ఓటర్ కన్ఫ్యూజన్ చేయొద్దు, కన్ఫ్యూజ్ అయిపోతారు, ఓటర్ మొత్తం కన్ఫ్యూజ్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు అలవాటు అయిపోయారు కదా, కాంగ్రెస్ ప్లస్ డిఎంకే కలిసి ఫ్యాక్షనిజము అదంతా కూడా కన్ఫ్యూజ్ అయిపోద్ది, డిస్టర్బ్ చేయొద్దు. ఇప్పుడు 2029 ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం డిఎంకేతో వెళ్ళటమే బెటరు. ఒకవేళ ఇప్పుడు డిఎంకే గెలవకపోయినా సరే 2029 ఎన్నికలప్పుడు మనకి ఎంపీ సీట్లు కావాలి. సో మనం కష్టాల్లో ఉన్నప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ డీప్గా డౌన్కి వెళ్ళినప్పుడల్లా వాళ్ళకి ఆదుకుంది డిఎంకే, స్టాలిన్. ఎందుకంటే ఇటు సమాజ్వాదీ పార్టీ ప్లస్ డిఎంకే వాళ్ళు ఒక్కొక్కరు 22 సీట్లు గెలిచారనమాట. సమాజ్వాదీ పార్టీ ఇండియా బ్లాక్కి ఒక స్ట్రాంగ్ వ్యక్తి, ఇటు డిఎంకే స్టాలిన్ ఒక స్ట్రాంగ్ వ్యక్తి, మమతా బెనర్జీ ఒక స్ట్రాంగ్ వ్యక్తి. సో ఇట్లా స్ట్రాంగ్ వ్యక్తులు కలిసి ఉన్నప్పుడు ఉన్న వాళ్ళని పోగొట్టుకోవటం ఎందుకని ఒక నిర్ణయానికి వచ్చారనేది ఒకటైతే తెలుస్తుంది. ఇంటర్నల్ పార్టీ అనేది యునానిమస్గా మాట్లాడుకొని మల్లికార్జున్ ఖర్గే నిర్ణయానికి వదిలేస్తే మల్లికార్జున్ ఖర్గే ఇవన్నీ చెప్పాడు అనేది ఒకటైతే మనకు అర్థమవుతుంది.
ఇంకోటి ఒకవేళ టీవీకేకి వెళ్తే ఏంది వాట్ ఇఫ్ అదే చెప్తుంది. ఒకవేళ డిఎంకేతో బ్రేక్ అయితే వాళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ టీవీకేలోకి వెళ్ళటం. టీవీకే ఏమో అది ఫస్ట్ టైం, ఇది అన్టెస్టెడ్ పొలిటికల్ పార్టీ. స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు విజయ్, స్ట్రాంగ్గా కనిపిస్తున్నాడు, కొత్త పార్టీ. బట్ అది టెస్ట్ చేయలే అతను. నిజంగా అతను అంటే కొత్తగా పెట్టినప్పుడు వచ్చిన ఊపా, లేకపోతే నిజంగా అవన్నీ కూడా ఓట్లుగా మారతాయా లేదా అనేది వాళ్ళు టెస్ట్ చేయలే. అది అన్టెస్టెడ్ పొలిటికల్ పార్టీ కోసం స్ట్రాంగ్గా ఉన్న డిఎంకేని వదులుకోవటం ఎందుకు అనేటువంటి ఒక అవగాహనకు వచ్చారని ఒకటైతే అర్థమవుతుంది. మోరోవర్ విజయ్కి ఫుల్ పాపులారిటీ ఉంది. అప్పుడు గతంలో పవన్ కళ్యాణ్కి నాకు ఫుల్ పాపులారిటీ వచ్చి ఫ్యాన్ ఎంతూజియజము అవన్నీ ఓట్లుగా మారతాయని. పవన్ కళ్యాణ్ లాగా అతను ఏమంటారు, పవన్ కళ్యాణ్ లాగా అతను కూడా తయారవుతాడా, ఏమంటారు, ఫ్యాన్ బేస్ని ఓట్లుగా మార్చడం అది సాధ్యమా లేదా అనేది వాళ్ళకి అనుమానం వచ్చింది. సో కాబట్టి రిస్క్ వద్దు, ఈ టైంలో రిస్క్ అనేది మనకి రిస్కీ అని వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. మోరోవర్ అతను పొజిషనింగ్ స్ట్రాటజీ అనేది క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు టీవీకే ఏమంటాడంటే బీజేపీ ఐడియాలజికల్ ఎనిమీ అంటాడు, డిఎంకే పొలిటికల్ ఎనిమీ అంటాడు, కాంగ్రెస్ వాళ్ళు న్యాచురల్ వెళ్ళి అంటారు తప్ప అసలేంటి నీ ఐడియా ఏంటి, నీ సిద్ధాంతం ఏంటి అనేది పొజిషనింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు డిఎంకే వాళ్ళు ద్రవిడియన్ ఐడియాలజీ మీద పొజిషనింగ్ చేసుకున్నారు, కాంగ్రెస్ వాళ్ళు సెక్యులర్ వాదం మీద పొజిషనింగ్ చేసుకుంటారు, బీజేపీ వాళ్ళు హిందుత్వవాదం మీద పొజిషనింగ్ చేసుకుంటారు. ఇతని స్టాండ్ ఏంటి, ఇతని పొజిషనింగ్ ఏంటి అనేది అతను క్లియర్గా ఒక అవగాహన లేదు. నేను కూడా ద్రవిడియన్ పార్టీ అంటున్నాడు. ఆల్రెడీ ద్రవిడియన్ పార్టీలు 2 ఉన్నాయి కదా, ఆల్రెడీ డిఎంకే ఏఐడిఎంకే ఉంటే మళ్ళీ 3వ నేను కూడా ద్రవిడియన్ పార్టీ అంటున్నాడు. సో కాబట్టి ఇది పొజిషనింగ్ అంత క్లియర్గా లేదు, దెబ్బ కొట్టిద్దాము ఎలక్షన్స్లో అని ఒక అవగాహనకు వచ్చినట్టుగా తెలుస్తుంది. మోరోవర్ ఇప్పుడు యాంటీ డిఎంకే ఓట్లను చీలిస్తే డిఎంకే ఓడిపోతే ఒకవేళ ఏఐడిఎంకే బీజేపీ అధికారంలోకి వచ్చింది, ఎందుకు రిస్క్ ఎందుకు అనుకొని ఒకవేళ ఇప్పుడు డిఎంకే బీజేపీ 2 ఎలియన్స్లో, ఏఐడిఎంకే బీజేపీ ఎలియన్స్లో ఉన్నాయి. ఇప్పుడు మనం టీవీకే వెళ్తే ఇప్పుడు డిఎంకేని ఓడగొడతాము, డిఎంకేని ఓడగొడితే ఒకవేళ బీజేపీకి అడ్వాంటేజ్ వచ్చిద్దాము అని ఇవన్నీ కూడా అనుమానాల మీద వాళ్ళు ఇది రిస్కీ అని ఒక అవగాహనకు వచ్చినారు హైకమాండ్ అని ఒకటి అర్థమవుతుంది. ఓకే, మోరోవర్ డామినెన్స్. ఇప్పుడు డిఎంకే వాళ్ళతో ఏంటి, డిఎంకే వాళ్ళు ఇది కానీ మీకు పవర్ షేర్ ఇవ్వము, 1-2 సీట్లు పెంచమంటే పెంచుతారేమో, మ్యాక్సిమం నాకు తెలిసిన వరకు వాళ్ళు బార్గెనింగ్లో ఎక్కువ సీట్లు అదంతా మనం డిఎంకేతో ప్రాబ్లం అయితే టీవీకే కూడా ఇంకా అదే కదా ఇంచుమించుగా. అతను కూడా ఏమంటున్నాడు, డామినెన్స్ మాది ఉండాలంటాడు, పవర్ షేరింగ్ ఇస్తా అంటున్నాడు, బట్ డామినెన్స్ మాది ఉండాలి, నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలి. సో ఇది ఇప్పుడు టీవీకే కూడా అదే పెడుతున్నాడు ఆల్మోస్ట్. కింద డిఫరెన్స్ ఏంటి, డిఎంకే టీవీకే డిఫరెన్స్ ఏంటని ఒక ఆవనకు వచ్చినారు వాళ్ళు. మోరోవర్ డిఎంకేకి సాలిడ్ ఓట్ బ్యాంక్, సాలిడ్ ఓట్ షేర్, స్ట్రాంగ్ ఓట్ షేర్, ఎలక్షన్ అవుట్కమ్ అనేది వాళ్ళకి అది ఏమంటారు ఎంజీఆర్ దగ్గర నుంచి వస్తుంది, అది చాలా స్ట్రాంగ్ ఓట్ బేస్. ఇప్పుడు ఇతనిది ఫస్ట్గా పెట్టాడు ఇతను ఓట్ షేర్ అన్సర్టెనిటీ, ఎన్నోట్లు ఇతనికి కన్వర్ట్ చేయగలడు, ఇవన్నీ కూడా అనుమానాలు కాంగ్రెస్లో హైకమాండ్లో ఉండి. మోరోవర్ డిఎంకే తోటి ఇన్స్టిట్యూషనల్ ఎలియన్స్ స్ట్రాంగ్గా ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు 2-3 సార్లు ఎలియన్స్లోకి వెళ్ళి అక్కడ గ్రౌండ్ లెవెల్లో సెట్ అయిపోయారు. లోకల్ బాడీ అంటే లోకల్ అంటారు, విలేజ్ లెవెల్, బూత్ లెవెల్లో సెట్ అయిపోయారు అనమాట. డిఎంకే కాంగ్రెస్ వాళ్ళు ఒకటే ఎలియన్స్లో ఉండి అక్కడ సెట్ అయిపోయారు. ఇప్పుడు దాన్ని మళ్ళీ వాళ్ళని పీకి టీవీకేకి అటాచ్ చేయాలి. సో ఇదంతా రిస్క్ లాగా ఉంది మనకి. అది ఎంతవరకు మనం సక్సెస్ అవుతాము అనేటువంటి ఒక అనుమానంలో కాంగ్రెస్ యొక్క హైకమాండ్ ఉంది. కాబట్టి నాన్ రిస్క్ డెసిషన్ సైలెంట్లీ గోయింగ్ విత్ డిఎంకే ఈజ్ బెటర్ ఈసారికి 2029 దృష్టిలో పెట్టుకోనని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారని ఒకటి అర్థమైంది. థ్యాంక్ యూ, నమస్కారం.